అటు బ్లాక్ చేసింది. అన్ని బండ్ల మీద ట్రిపులే, అన్ని బండ్ల మీద ట్రిపులే. ఎవడైనా ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. ఏం చేసినా సైరన్ సైరన్ చేస్తే జరుగుతుందేమంటే ఇవాళ అట్లనే బ్లాక్ చేసుకుని జాగ్ చేసుకుని ముందుకు వచ్చి బండి ఆపి, ముందు పోయి బండి ఆపి, మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తే అర్థం తీస్తలేదు. అర్థం నుంచకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను గుంచుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్యాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు ఇది వస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారని నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన మన ఇద్దరు ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ప్రీ ప్లాన్డే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టి చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న వాళ్ళేమో బండి ఇచ్చి ఇక్కడ ఆపి ముందుకు ఉన్న వచ్చి నా బండి నా డోర్ తీయని గ్లాస్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పారంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసిరా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్ గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమైంది. ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చాను. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండిట్లా తెలుసుకోవాలని చూసి చెప్తున్నాను.